హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేస్తున్నాం ఆప్రికాట్ డిలైట్ చేయడం చాలా సింపుల్. ఆప్రికాట్ డిలైట్ అనేది చాలా టేస్టీ అండ్ యమ్మీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసేయండి. ముందుగా ఆప్రికాట్స్ని తీసుకొని నానబెట్టుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో మిల్క్ పోసుకొని బాయిల్ చేసుకోవాలి. కొన్ని నార్మల్ మిల్క్ని తీసుకొని ఒక బౌల్లోని కస్టర్డ్ పౌడర్ అనేది 2 స్పూన్స్ వరకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ అనేది బాయిల్ అవుతున్న మిల్క్లో వేసి బాగా కలుపుకోవాలండి. బాగా కలపాలి, ఉండలు పట్టకుండా బాగా స్మూత్గా అయ్యేలా కలుపుకోవాలి. ఇది చిక్కబడకుండా కూడా చూసుకుంటూ ఉండాలి. ఇది చిక్కబడిపోతుందండి కస్టర్డ్ పౌడర్ వల్ల. సో మీరు కస్టర్డ్ పౌడర్కి కాకుండా మీరు కార్న్ఫ్లవర్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇందులో, ఒకవేళ మీకు కస్టర్డ్ పౌడర్ అవైలబుల్గా లేకపోతే. ఆ తర్వాత ఈ కస్టర్డ్ పౌడర్ మిల్క్లోని నేను కొంచెం వెనిలా ఎసెన్స్ అనేది కలుపుతున్నాను. ఇది కూడా ఫ్లేవర్ కోసమే. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. ఇది ఆప్షనల్ మాత్రమే. అండ్ ఇప్పుడు మనం సోక్ చేసి పెట్టుకున్న ఆప్రికాట్స్ని మనం ఒక బౌల్లోకి తీసుకొని వాటిని మనం బాయిల్ చేసుకుందాం. ఒక 5 మినిట్స్ వరకు బాయిల్ చేసిన తర్వాత ఒక 1 కప్ షుగర్ అనేది వాటిలో కలుపుకొని రెండింటిని కలిపి మనం దగ్గరికి అయ్యేలాగా బాయిల్ చేసుకోవాలి. పంచదార కరిగే వరకు, అలాగే ఈ ఆప్రికాట్స్ అనేవి కొంచెం మెత్తబడిగే వరకు మనం బాగా కలుపుతూ బాయిల్ చేసుకోవాలి. తర్వాత మనం మిల్క్ మేడ్లో కొంచెం ఫ్రెష్ క్రీము అండ్ మిల్క్ పౌడర్ని కూడా ఈ మూడింటిని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఆప్రికాట్ ముక్కల్ని తీసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇది గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకొని ఒక ట్రే తీసుకుంటున్నాను. ఆ ట్రేకి నేను ఆప్రికాట్ జామ్ అనేది అప్లై చేసుకుంటున్నానండి. ఆ జామ్ పైన నేను బ్రెడ్ స్లైసెస్ అనేవి అమర్చుకుంటున్నాను. ఆ బ్రెడ్ స్లైసెస్ మీద మళ్ళీ ఆప్రికాట్ జామ్ అనేది అప్లై చేసుకుంటున్నాను. ఈ ఆప్రికాట్ జామ్ పైన మనం ఫ్రెష్ క్రీమ్తో ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ అనేది ఈవెన్గా అప్లై చేసుకోవాలి. దీనిపైన కస్టర్డ్ మిల్క్ ఉంది కదా, అది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే దానిపైన ఈవెన్గా అప్లై చేసుకోవాలి. ఈ కస్టర్డ్ మిల్క్ అనేది ఈవెన్గా అప్లై చేయడం వల్ల బ్రెడ్ స్లైసెస్కి బాగా పడుతుందండి. దాని టేస్ట్ ఇంకా బాగుంటుంది. మనం ఈ కస్టర్డ్ అనేది చిక్కగా చేసుకుంటే బ్రెడ్ స్లైసెస్కి అంతగా పట్టదు. సో మనం దీన్ని కొంచెం పల్చగానే చేసుకోవాలి, మరీ పల్చగా కూడా చేసుకోకూడదు. ఇది అయిపోయిన తర్వాత దాని మీద డ్రై ఫ్రూట్స్ వేసి గార్నిష్ చేసుకోవాలి. దీన్ని ట్రైన్ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో ఒక 20 మినిట్స్ పాటు ఉంచుకోవాలండి. ఇది ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత దీన్ని సర్వ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.